మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 27వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీలో నెరవేర్చి ఈ వాగ్దానము మీ నోట నుండి మీకు దేవుడికి సాక్షిగా బలికే కృప దేవదేవుడు మీకు ఈ ఉదయకాలం అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, భక్తుడైనటువంటి దావీదు గారు మహారాజు ఆయనే, ప్రవక్త ఆయనే, కీర్తనాకారుడు ఆయనే. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము, నేను బ్రతుకు దినములన్నీయు, నా జీవితకాలమంతయు, ఈ భూలోకం మీద నేను బ్రతికినంత కాలము నా వెంట ఏమొస్తాయి అంటే, నీ కృప నాకు క్షేమము, నీ కృప నాకు క్షేమము. కృప అనగా ఏమి? ఆయన కృప వస్తే ఏం జరుగుతుంది? ఆయన కృప వెంటుంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే, ఆయన కృప మన వెంట ఉంటే ఎలా ఉంటుంది మన బ్రతుకు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెలు తప్ప, అడవి ప్రపంచం తప్ప తెలియనటువంటి ఒక వ్యక్తిని మహారాజుగా ఎలాగో చేయగలిగాడో, యోగ్యత లేని, విలువ లేని వ్యక్తిని యోగ్యునిగా ఎలాగూ చేయగలిగాడో, నా జీవితంలో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు చదువుకుంది కేవలం 6వ తరగతి చదివి మానివేసి నీ బ్రతుకు ఇక ఖాళీగా ఉంటూ, ఖాళీగా జీవిస్తూ, ఇక జీవితం అంతా అయిపోయింది అనుకున్న సమయంలో దేవుని వైపుకు నీవు తిరిగిన తరువాత దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో, నువ్వు ఊహించని స్థితిలో, ఆలోచనకు కూడా అందనటువంటి స్థితిలో నీ మధ్య సంచరిస్తూ, నీ మధ్య బ్రతుకుతున్నటువంటి జనుల కంటే గొప్ప అధికుల మధ్యలో నిన్ను కూర్చుండబెట్టుట, గొప్ప స్థితిలో నిన్ను ఉంచుట. ప్రియ సహోదరులారా, దావీదు గారి జీవితం ఎలా జరిగింది అంటే ఇలానే జరిగింది. గొర్రెలు తప్ప మరి ఏమీ తెలియదు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు చదువు మధ్యలో మానివేసి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వ్యవసాయం చేసుకుంటూ జీవనం జీవిస్తూ, ఆ సమయంలో దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ఎరిగి, తద్వారా మరలా చదువు ప్రారంభించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆ మధ్యనున్నటువంటి ఎవరూ ఊహించినటువంటి గొప్ప స్థితిలో కనబడుట నేను అనుకున్నాను. అప్పుడు ఇదే కదా కృప అంటే. ఆయన అంటున్నాడు, దావీదు గారు, కృప నా వెంట వస్తుంది. నేను అందుకోలేనిది, నాకు యోగ్యత లేనిది, నా విలువకు మించినది నా వెంట వస్తుంది. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వస్తుంది ఆ కృప. నీ కృప నాకు తోడుగా ఉంటే నాకు క్షేమమే. ఈ కృప నాకు దేవుడు తోడుగా ఉండి నా వెంట నడిపిస్తూ ఉన్నాడు. నేను యెహోవా మందిరములో చిరకాలము నివాసం చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, చిరకాలము నివాసం చేస్తాను అంటున్నాడు. సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి సాక్ష్యము దావీదు గారి ద్వారా రాబో రోజుల్లో నీ నోట నుండి కూడా ఇదే సాక్ష్యం వినిపించటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను పిలిచి ఉన్నాడు, నీకు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఈ మాట నీకు అర్థమైతే, ఈ మాట నీకు అర్థమైతే, ప్రియ సహోదరి సహోదరుడా, నా వెంట ఇవి రావటం లేదు పాస్టర్ గారు, కన్నీళ్ళు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, ఒంటరితనం వస్తుంది, కృంగిపోయినటువంటి స్థితి వస్తుంది, ఆర్థిక భారం వస్తుంది, మానసిక కృంగుదల వస్తుంది,
ఎవరు ఆదరణ లేనివి నా వెంట వస్తున్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు విడిపించబడట్లేదు అని నీవు అంటూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు గారి జీవితంలో ఇవన్నీ వచ్చాయి. అదుల్లాము గృహ వరకు వచ్చాయి వెంట. అదుల్లాము గృహ వరకు ఆయన వెంట ఇవన్నీ వచ్చాయి. ఒకసారి దేవుడు వాటన్నిటి నుండి తుడిచివేశాడు, వాటన్నిటి నుండి విడిపించాడు. విడిపించి ఏ విధంగా అయితే దావీదు గారి నోట నుండి నా వెంట కృప వస్తుంది అని చెప్తున్నాడు, నీ వెంట కూడా కృప వచ్చి దేవుడు ఉన్నతమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో దేవదేవుడు నిలిపి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు నేటి నుండి ఆయనలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి బ్రతుకు దినములన్నీ కృప వెంట వచ్చి వారు జీవితమంతయు క్షేమముగా నీతో నిండు, నీతో కలిసి, నీతో బ్రతికే కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడయుండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.